పాటలు చాలా బావున్నాయి గదండీ! ఎలా పాడాలో నేర్చుకోవాలని నాకు కూడా ఉంది. వాక్య భాగం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 1 అధ్యాయం 20 వచనం నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 1 అధ్యాయం 20 వచనం నుండి 20 వచనం నుండి నేను చదువుతాను. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీల మన్యమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి, మనకంటే ముందుగా మనుషులను పంపుదుము. వారు మన కొరకు ఈ దేశమును వేగుజూచి, తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవను గూర్చియు, మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానం చెప్పుదురంటిరి. ఆ మాట మంచిదనుకుని నేను గోత్రం ఒక్కంటికి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పిలిపించితిని. వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎస్కోలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలములను చేతపట్టుకొని మన యొద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశం మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి మీ గుడారములలో సనుగుచు యెహోవా మన యందు పగబట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనల్ని రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను, ఎత్తరులనై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతోనున్నవి. అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీతో చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మును జూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను, అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలములు మీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోను, పగలు మేఘంలోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. మరి ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు బైబిల్‌లో ఉన్న ఈ మాటలకు, మనం జీవిస్తున్న జీవితానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా సార్లు మనం చూడొచ్చు. మరి మునుపెన్నడూ మనం చేయని పనులు చేసేటప్పుడు, ఎన్నడూ ముందు లేనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండాల్సిన సమయం వచ్చినప్పుడు, మనం వెనకడుగు వేయడం గమనించొచ్చు. మనం నమ్ముతున్నటువంటి దేవుడు ఆయన ఒక సామర్థ్యం కలిగిన, శక్తి కలిగిన ఒక మనిషి గురించి కాదు మనం మాట్లాడుతున్నది. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన భూమి, ఆకాశములు సృజించిన దేవునిగా ఉన్నాడు. ఆయన మనతో పలుకుతున్నటువంటి ఆ మాటలు, ఆయన మన నిమిత్తం సిద్ధపరిచిన ఈ మాటలు, ఎటువంటి పరిస్థితి అయినా, ఏ విషయమైనా చేయగల సామర్థ్యం గలవిగా ఉన్నాయి. కానీ మానవ మాత్రులమైన మనము మనిషి యొక్క ఈ పరిధిలో ఆలోచిస్తూ, బహుశా ఇది కష్టమేమో, అదైతే అవ్వదు కదా! ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆత్మీయ జీవితంలో పరిస్థితులు మనం ఆ దేవుని ద్వారా పరిష్కరించాలని ఆలోచిస్తే గనుక అప్పుడెంతో సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మీయ జీవితం అనేది మనం జీవించేది కాదు. ఒకవేళ దేవుడు మీకు సహాయం చేస్తే, దేవుడు మీ ద్వారా పనిచేస్తే ఆయన సమస్తాన్ని చేయగలడు. ఏదైనా చేయగల దేవుడాయన. మొదట్లో నేను సువార్త ప్రకటించడం ఆరంభించినప్పుడు ఎన్నో కష్టాలున్నాయి. నా ఆరోగ్యపరంగా గూడా నేను ఎంతో బలహీనుడుగా ఉన్నాను.
నేనెన్నడూ ఊహించనటువంటి సమస్యలను కూడా కొన్నిసార్లు నేను ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఆ దేవుని యొక్క హృదయం పూర్తిగా నాకు తెలియకపోయినా, దేవుడు ఏవైతే మాటలు సెలవిస్తూ ఉన్నాడో వాటిని నేను నమ్మడం జరిగింది. దేవుడు మన యొక్క ఆలోచనలకు భిన్నంగా ఎలా ఉన్నాడనేది చూడగలిగాను. దేవుడు నిజంగా పని జేస్తాడా? ఆయనకి నిజంగా శక్తి ఉందా? నిజంగా సహాయం జేస్తాడా? ఇటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాం. అవి మనకెంతో భారాన్నిస్తూ ఉంటాయి. మానవ పరంగా మనం చూసినప్పుడు మనుషులకి అయితే సాధ్యమయ్యే రీతిగా ఉంటాయో, ఆ పనులు మనం చేస్తూ ఉంటాం. ఈ పని చెయ్యాలి అంటే, నాకు చూస్తే విశ్వాసం లేదు. నేనెలా చేయగలుగుతాను? ఈ విధంగా చాలా సార్లు సంకోచిస్తూ ఉంటాం. ఆందోళన చెందుతూ ఉంటాం. దేవుని యొక్క వాగ్దానాన్ని విడిచిపెడుతూ ఉంటాం. అలా జరుగుతూ ఉంటుంది. అలా ఒకసారి, 2 సార్లు జరిగేటప్పటికి దేవుడింక పని చెయ్యడు అనే హృదయం మనలో ప్రవేశిస్తుంది. కానీ విశ్వాసంతో మనం ముందుకు పరిగెడుతున్నప్పుడు అద్భుతమైన విషయాలు జరుగుతాయి. ఎంతో అద్భుతంగా జరుగుతాయి ఏదైనా. ఒకసారి ఒక సిస్టర్ నాకు కాల్ చేసింది. "పాస్టర్ గారు నేను అమెరికా వెళ్తున్నానండి" అని చెప్పింది. "ఆహా! నిజమా? అమెరికా వెళ్తున్నావా నువ్వు?" అన్నాను. మా అక్కయ్య అమెరికాలో ఉంటున్న ఒక సైనికుడితో తన వివాహం జరిగిందండి. తర్వాత ఇంకా అక్కడే స్థిరపడింది. తను టీచర్‌గా అక్కడ చేస్తూ ఉంది అని చెప్పింది. కానీ ఆమెకిప్పుడు అస్సలు ఆరోగ్యం అస్సలు బాలేదు. తను అస్వస్థతకు గురయ్యింది. మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి మేము ఒక దగ్గర కూడుకొని ఈ విధంగా నిర్ణయించాం. తన కొరకు కొద్దిగా డబ్బులు సమకూర్చి నేను అందరికంటే చిన్నదాన్ని గనుక నాకు ఫ్లైట్ టికెట్ కొన్నారు అందరూ కలిసి. నేను తన దగ్గరికి వెళ్ళి కొన్ని రోజుల పాటు తనతో పాటు ఉంటూ, తనకు కావాల్సిన ఆహారం వండి పెడుతూ, కొద్దిపాటి సమయం తనతో గడిపి, తను మరణించిన తరువాత తిరిగి రావాల్సిందిగా నిర్ణయం అయింది. మరి సాధారణంగా ప్రజలకు ఎవరికైనా క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళ హృదయం ఈ విధంగా ఉంటుంది. నేను ఆమెకి వివరించాను. సరే నువ్వెళ్తున్నావు గదా! నువ్వు ఇలా ఇలా చేస్తే బావుంటుంది. తనతో ఇలా ఇలా మాట్లాడని జెప్పి నేను చెప్పి పంపించాను. సరే అంటూ ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక విషయం కొద్దిగా బాధగా అనిపించింది. అరే! నేనే నంబర్ తీసుకొని తనతో నేరుగా మాట్లాడి ఉండాల్సింది ఒకసారి. ఒక 2 రోజుల తర్వాత నేను ఉదయం మేల్కొనేటప్పటికి నిద్ర నుండి లేచేటప్పటికి ఒక తెలియని కొత్త నంబర్ నుండి ఒక ఫోన్ కాల్ ఉంది. మిస్డ్ కాల్ ఉంది. ఆ తర్వాత ఆ నంబర్‌కి నేను ఫోన్ చేస్తే నాకర్థమైంది ఏంటి అంటే అమెరికాలో నుండి ఆమె ఎవరైతే అనారోగ్యంతో ఉందో ఆ సహోదరి కాల్ చేసింది. అప్పటి నుండి అప్పుడప్పుడు తనకు కాల్ చేయడం, "సహోదరి ఎలా ఉన్నారు? సిస్టర్ మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అది ఇది అని మాట్లాడుతూ వచ్చాను. అలా కొద్ది కాలం గడిచింది. మరి వీడియో కాల్‌లో తనతో అలా మాట్లాడుతూ ఉండగా, నిజంగా పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు. ఒకసారి నేను తననడిగాను, "సిస్టర్ మీ ముఖం ఏంటి అలా ఉంది?" "కొద్ది రోజుల నుండి నేనస్సలు తినట్లేదండి, తినలేకపోతున్నాను" అందామె. "ఎందుకు?" అన్నాను. "ఇంట్లో బియ్యం అయిపోయాయా? ఏం ఆహారం లేదా ఏంటి?" అన్నాను. లేదండి బియ్యమయితే ఉన్నాయి. ఆహారం ఉందండి" అంది. "మరి ఇంట్లో తినడానికి ఆహారం ఉంటే నువ్వు ఎందుకు తినలేకపోతున్నావు?" అన్నాను. సిస్టర్ చూడండి మన శరీరంలో ఈ రోగనిరోధక వ్యవస్థ అనేది ఉంది. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మనం దేని నుండైనా అనారోగ్యం నుండి ఎప్పుడైనా బయటపడాలి అంటే, ఈ రోగనిరోధక వ్యవస్థ అనేది చాలా ముఖ్యం. ఈ ఇమ్యూన్ సిస్టమ్‌కి మనం పవర్ ఇవ్వాలి, శక్తినివ్వాలి. అది ఎప్పుడొస్తుందంటే తింటేనే వస్తుంది అని జెప్పాను. పాస్టర్ గారు నాకు తినాలని ఉంది. కానీ నా నోరంతా చేదుగా ఉందండి. అసలు లోపలికెళ్ళట్లేదు. దిగట్లేదు. ముద్ద దిగట్లేదు అన్నట్టు తను మాట్లాడింది. నేను నవ్వాను. పాస్టర్ గారు మీరు నవ్వేలా నేనేం మాట్లాడలేదండి. మీరెందుకు నవ్వుతున్నారు అంది. నువ్వే నాకు నవ్వొచ్చేలా మాట్లాడావు సిస్టర్ అన్నాను. నేనెప్పుడు మీరు నవ్వేలా మాట్లాడానండి అని. చూడండి సిస్టర్ మీరు క్యాన్సర్ పేషెంట్. ఆకలిగా అనిపించట్లేదని, నాలుకకి రుచిగా అనిపించట్లేదని తినట్లేదు అని చెప్తున్నావు నువ్వు. దీనికంటే సరదా మాటలు, నవ్వొచ్చే మాటలు ఇంకేముంటాయి అన్నాను.
ఆకలిగా లేనంత మాత్రాన నువ్వు నమలలేవా ఆహారాన్ని? నమిలి మింగలేవా? ఆ! మింగగలనండి అంతే. చూడు మన శరీరంలో ఉన్న ఈ రోగనిరోధక వ్యవస్థ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ వ్యాధినైనా నయం చేయగలుగుతుంది. కానీ దాని కొరకు నువ్వు తినాలి గదా! దానికి శక్తినివ్వాలి గదా! నువ్వు ఖచ్చితంగా తినాలి సిస్టర్ అని చెప్పాను. నువ్వు నవ్వులుతున్నప్పుడు నీకు బయటకు ఊసేయాలనిపించినా, నువ్వు బయటకు ఊసేయడం గాదు. దాన్ని లోపలికి మింగు. అదొకటే తేడా. దాన్ని బయటికి గాకుండా నువ్వు లోపలికి పంపించు. ఆ! అవును పాస్టర్ గారు అర్థమైంది. ఆ సమయంలో అప్పటి నుండి తను తినడం మొదలుపెట్టింది. మరి ఆ తర్వాత చూస్తే ఆమె ముఖం మరింత కాంతివంతంగా మారింది. ఆరోగ్యవంతంగా అయింది. సిస్టర్ చూడండి మనం చక్కగా తింటూ ఉన్నప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది రోగనిరోధక వ్యవస్థ అనేది చాలా బాగా పనిచేస్తుంది. కడుపు నొప్పిగా అనిపించేంత వరకు తినమని చెప్పాను. నేనేం డాక్టర్‌ని కాదు. కేవలం తనకు ఆహ్, కౌన్సెలింగ్ ఇస్తూ, తన కొరకు ప్రార్థన చేస్తూ మాట్లాడుతూ వచ్చాను. కానీ ఆమె చక్కగా కోలుకోవడం జరిగింది. నాకెంతో కృతజ్ఞతగా అనిపించింది. కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఆమెకి వేరొక సమస్యొచ్చింది. మళ్ళీ నేను సహవాసం చేశాను. మరి ఒకరోజైతే అకస్మాత్తుగా ఆమె నాకొక పిక్చర్ పంపించింది. ఆమె గ్రాడ్యుయేషన్ అయింది. నేనిలా డ్రెస్ అది వేసుకొని నిన్ను ఫోటో తీసుకున్నాను అని జెప్పి నాకు ఫోటో పెట్టింది. నిజంగా చాలా ఆరోగ్యవంతంగా అయింది గదా! మళ్ళీ కొద్ది కాలం తర్వాత ఒకసారి తన కడుపులో సమస్యగా అనిపించింది. నాకు ఫోను జేసింది. ఫోనులో మాట్లాడుతున్నప్పుడు, "సిస్టర్ ఇప్పుడు నీకు కడుపులో నొప్పుందా?" అని అడిగాను. "ఆ! ఇప్పుడు What's మాట్లాడుతున్న the ఈ wording? Like, సమయంలో అయితే what లేదండి" అంది. "మరెందుకు are you కంగారు trying to పడుతున్నావు call నువ్వు?" God? ఇప్పుడు లేదు అంటే అది వెళ్ళిపోయింది గదా! ఇప్పుడు లేదు అంటే అయిపోయింది ఇంకా. మళ్ళీ రా రా నువ్వేమైనా పిలుస్తున్నావా ఏంటి ఆ అనారోగ్యాన్ని? లేకపోతే ఆ యొక్క బాధను? ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అన్నాను. ఇలా ఆ సహోదరి మళ్ళీ మళ్ళీ కొన్ని సార్లు అనారోగ్యానికి గురైనప్పటికీ తను ప్రతిసారి కోలుకుంటూ వచ్చింది. ఒకరోజు ఆ సిస్టర్ నాకు ఫోను జేసినప్పుడు మా ఆయనకు నిరంతరంగా వాంతులవుతున్నాయండి అని చెప్పింది. ఇలా కొన్నిసార్లు ఇబ్బందులున్నప్పటికీ వారు ప్రతిసారి కోలుకోవడం జరిగింది. మరి మొదట్లో చూస్తే ఆకలిగా అనిపించట్లేదు, నోరు చేదుగా ఉంది, మింగలేకపోతున్నాను. ఈ విధమైన మాటలు వినటం జరిగింది. కానీ మరి ఆహారం తినడం అనేది ఎంత ముఖ్యమో నేను వివరించినప్పుడు, చేదుగా అనిపించినా, ఆకలిగా అనిపించకపోయినా, మరి ఆహారం తినడం అనేది ఎంతో ఎంతో ముఖ్యమైన విషయం. మరి ఇంకొక సహోదరుడున్నాడు. నేను తనకు కూడా ఇటువంటి మాటలే చెప్పాను. కానీ నా మాటలు తను వినలేదు ఎప్పుడు కూడా. ఆహారం తినాలనిపించట్లేదంటూ తను ఊసేసేవాడు. మన శరీరం మరి అనారోగ్యానికి గురైనప్పుడు నేను ఈ విధంగా వారితో మాట్లాడుతూ ఉంటాను. మరి చేదుగా అనిపిస్తున్నప్పటికీ తినాలని అనిపించకపోయినా, ఈ రోగ నిరోధక వ్యవస్థ ఇమ్యూన్ సిస్టమ్‌కి మరి శక్తి కావాలి కాబట్టి, బయటకు ఊసేయడం కాదు, లోపలికి మింగాలి. అప్పుడు మాత్రమే మనిషి ఆరోగ్యవంతుడిగా అవుతాడు, కోలుకోగలుగుతాడు. ప్రజలందరికీ వారి ఆలోచనలో ఈ భేదం అనేది ఉంటుంది. కానీ ఆయా సమయాల్లో ప్రజలు వారి యొక్క సొంత నిర్ణయాలను, వారికనిపించే విషయాలు వెంబడిస్తూ వేరే మార్గంలో వెళ్తూ ఉంటారు. కానీ బైబిల్‌లోని మాటలు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా సార్లు మనం జీవిస్తున్న జీవితము, దేవుడు సెలవిస్తున్న మాటలు వేరుగా ఉండడం చూడగలుగుతాను. ఇందులో ఉన్న ఈ మాటలు, ఆ దేవుని యొక్క మాటలుగా ఉన్నాయి.
ఈ యొక్క మాటలు సమస్తాన్ని కలిగించిన ఆధారము ఆధారంగా ఉన్నటువంటి మాటలు. చూడండి దేవుణ్ణి మనం ఎలా సంతోషపరచగలుగుతాం? ఆ దేవుని ముందు మనం ఎలా జీవించాలి? దేవునితో కలిసి ఎలా నడవాలి? మనకు నేర్పిస్తున్న మాటలుగా ఉన్నాయి. మనం చూడండి మనం ఆహారం తింటాం. మనకి బలం వస్తుంది. మళ్ళీ మనం టాబ్లెట్స్, మెడిసిన్ కూడా తీసుకుంటాం. మనకింకా బలమొస్తుంది. నిజానికి నేనేమి డాక్టర్‌ని కాదు. నా మాటలు వినాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోగనిరోధక వ్యవస్థకు మన వ్యాధులను అధిగమించే శక్తి ఉంది అనేది వాస్తవం. ఎలాంటి అనారోగ్యం లేకపోయినా అంత ఎక్కువగా తినట్లేదనుకోండి ప్రజలు, సహజంగానే వాళ్ళు చనిపోతారు. ఆత్మీయ జీవితంలో గూడా ఇదే విధంగా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి ఆ దేవుని యొక్క మాటలు మీ హృదయంలో ప్రవేశించినట్లయితే, మీరు ఆ దేవుని హృదయం గురించి ఆలోచించగలుగుతారు. అది ఎంతో గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండాల్సిన ఈ స్టాండర్డ్ ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. పాస్టర్ ఓక్సు పార్క్ గారి బోధనలేమి కాదు. దేవుని యొక్క వాక్యం స్థాయిగా కలిగి ఉండి మీరు ఆత్మీయ జీవితం జీవించాలి. దేవుడు మీలో జరిగించాలనుకుంటున్న కార్యం ఏంటి అంటే, ఆయన యొక్క మాటను మీలో స్థాపించాలనుకుంటున్నాడు. ఆయన యొక్క మాటలు మీలో స్పష్టంగా స్థాపించబడినప్పుడు, ఆ వాక్యం ద్వారా మీరు అధిగమించలేని సమస్య అంటూ ఏది ఉండదు. వందలు, వేల కొలది సమస్యలు మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్యను మీరు అధిగమించగలుగుతారు. ఒకసారి నా భార్య మా అబ్బాయికి జన్మనిస్తున్న సమయం మేము ఒక చిన్న గదిలో ఉంటూ ఉండేవాళ్ళం. నా భార్య వెనుక దుప్పట్లు మరి తలగడలా పెట్టుకొని తన గోడకి జారుకుంటూ కూర్చొనుంది. ఒక వ్యక్తి ఇంటికొచ్చాడు. నేను తనకు సువార్తను బోధిస్తూ ఉన్నాను. చాలా సమయం గడిచిపోయింది. ఆ వ్యక్తి పాప క్షమాపణ పొందుకున్నాడు. ఆ తర్వాత నేను తనను పంపించేశాను. తను పంపించేసిన తర్వాత చూస్తే నా భార్య చాలా కోప్పడింది. "ఏంటి ఏమైందేంటి?" అన్నాను. "మీరు వాక్యం చెప్తున్నప్పుడు అవి ఇవి పనికిరాని మాటలన్నీ ఎందుకండి మాట్లాడతారు? నీకు నాకంటే అంత బాగా తెలిస్తే నువ్వే వాకింగ్ చెప్పొచ్చు కదా!" అనిపించింది లోపల నాకు. బయటకనలేదు. కానీ ఆ తరువాత నాకర్థమైన విషయం ఏంటి అంటే ఆమెకు నొప్పులొస్తూ ఉన్నాయి. తను కడుపుతో ఉంది గాబట్టి ఆ నొప్పులొస్తూ ఉండడం మూలంగా చాలా ఇబ్బంది పడిందనమాట. మరి నేను పాస్టర్‌ని గనుక పాస్టరు భార్యగా ఆమె బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి గనుక మరి దూరం నుండి వచ్చిన ఒక వ్యక్తికి నేను సువార్త ప్రకటిస్తున్నాను గాబట్టి ఆమె ఓర్చుకుంటూ వచ్చింది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటి అంటే, నేను మాట్లాడుతున్న మాటలు ఉపయోగం లేని మాటలు గాదు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు నేరుగా మనం ఇది సువార్త అని వాళ్ళతో మాట్లాడలేము. వాళ్ళకి అర్థమయ్యేలా చేయడానికి కొన్ని సార్లు ముందు వాళ్ళ హృదయాన్ని సిద్ధపరచడానికి అవి ఇవి అనేకమైన విషయాలు మాట్లాడాల్సుంటుంది. కానీ నా భార్యకి ఇదంతా సరిగ్గా తెలీదు గాబట్టి ఆమెకు కోపమొచ్చింది. ఆమెకు ఇంకో పక్క నొప్పులొస్తూ ఉన్నాయి. అందువల్ల చాలా ఇబ్బంది పడింది. కానీ పాస్టర్ భార్య గదా తను. కాబట్టి "ఏవండీ నాకిలా ఇబ్బందిగా ఉంది, నొప్పులొస్తూ ఉన్నాయి" అని బయటకి వ్యక్తపరిస్తే చెప్తే గనుక సువార్త ప్రకటించడం అక్కడ ఎక్కడ మరి ఆటంకం కలుగుతుందో అన్న ఉద్దేశ్యంతో ఆమె ఓర్చుకుంటూ వచ్చింది. సరే వచ్చేసారి సువార్త నేను నేరుగా సువార్త ప్రకటిస్తానులే ఎక్కువ మాట్లాడనులే అన్నాను. నిజానికి అది ఎటువంటి పరిస్థితంటే చేతిలో ఒక్క రూపాయి లేదు. ఇంట్లో ఏమీ లేవు. అప్పటికే మేము మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. ఆ రాత్రి కూడా భోజనం చేయలేదు. నా హృదయంలో ఇంకో పక్క ఎవరికైనా ఫోను జేసి, "హలో సిస్టర్, నా భార్యకిలా నొప్పులొస్తూ ఉన్నాయి. ఇంట్లో చూస్తే ఏమీ లేవు."
ఇలా నేను ఎవరికైనా ఫోను జేస్తే, లేకపోతే ఇదంతా అవసరం లేదు. నా భార్యకి నొప్పులొస్తున్నాయి ఇలా అని ఫోను చేస్తే చాలు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, వాళ్ళొచ్చి ఖచ్చితంగా సహాయం చేస్తారు. అటువంటి వాళ్ళున్నారు. కానీ నాకేమనిపించిందంటే నా హృదయంలో, సంఘంలో ఉన్న సహోదరి, సహోదరులు నేను వాళ్ళపై ఆధారపడాలా? లేకపోతే దేవునిపై ఆధారపడితే మంచిదా అనిపించింది. పురిటి నొప్పులొస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు చాలా ఎక్కువగా నొప్పులొస్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఆ తర్వాత వచ్చి ఒకసారిగా నొప్పులాగిపోతాయి. కొంత సమయం తర్వాత మళ్ళీ వస్తాయి. నా హృదయంలో అటువంటి పరిస్థితిని చూసినప్పుడు ఎంతో శోధనకు గురయ్యాను. ఆ సిస్టర్‌కి ఫోను చేస్తే బావుంటుందా? లేకపోతే పలానా సిస్టర్‌కి ఫోను చేసి, నా భార్యకి ఇలా పురిటి నొప్పులు వస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఏం చేయాలి అంటే, "నేనొస్తున్నాను ఉండండి" అంటూ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. కానీ నేను దేవునిపై ఆధారపడాలని నిర్ణయించుకున్నాను. నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి దేవునికి తెలీదా? నేను దేవునిపై ఆధారపడడం మంచిదా? మనుషుల వైపు చూడడం మంచిదా? మొదట్లో నేనేదైనా కష్టం ఎదుర్కొంటున్నప్పుడు ఎవరితో అయినా చెప్తే బహుశా వాళ్ళు సహాయం జేస్తారు గదా! అనిపించేది. కానీ నేను పాస్టర్‌గా అయిన తర్వాత నువ్వు అనేకమైన కొదవల గుండా వెళ్ళొచ్చు. నీ జీవితంలో ప్రతిసారి నువ్వు మనుషుల వైపు చూస్తూ ఉంటావా? అటువంటి జీవితం జీవిస్తావా? అనిపించింది. అందుకే ఇప్పటి వరకు నేను ఒక్కసారి గూడా ఎన్నడూ నేను మనుషుల ముందు చెయ్యి చాచలేదు. మనుషుల వైపు చూడలేదు. వాళ్ళకి నా అవసరతను తెలియచేయలేదు. కానీ జీవం గల దేవుడు ప్రతిసారి ఆయన నా పక్షానుండి నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఒక సహోదరి ఒకామెన్నారు. ఆ రాత్రి మొత్తానికి ఏదోలా కష్టపడి మేము గడుపుతూ ఉన్నాం. తెల్లవారిన తరువాత అప్పుడే కొత్తగా తను చర్చికి కనెక్ట్ అయ్యింది. ఉదయం దాదాపు 7 గంటల సమయంలో అనుకుంటాను. ఆ అమ్మాయి ఇంటికొచ్చింది. తలుపు కొట్టింది. మేము తలుపు తెరిచాను. "లోపలికి రండి" అన్నాను. ఆమె లోపలికొచ్చి నా భార్య పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుండడం చూసింది. ఆ సిస్టర్ వెంటనే ఏమందంటే, పాస్టరమ్మ గారు మరి బోసాన్ ఈ ప్రసూతి విభాగానికి సంబంధించిన హాస్పిటల్‌లో నేను గైనకాలజీ డిపార్ట్‌మెంట్‌లో నేను పని జేస్తున్నానండి. నాకు ఈ పురుడు పోయడానికి లైసెన్స్ గూడా ఉంది అని చెప్పింది. పాస్టర్ గారు ఉండండి ఇప్పుడే వస్తానంటూ తను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ బ్యాగ్ తీసుకొనొచ్చింది. నేను గదిలో నుండి బయటకొచ్చేసాను. లోపల ఏం జరిగిందో నాకు తెలీదు గానీ, ఒక గంట సమయం తరువాత మాత్రం ఎంతో అద్భుతంగా ప్రశస్తమైన మా అబ్బాయి పుట్టాడు. కానీ కిచెన్‌లో చూస్తే ఏమీ లేదు. ఆమె తనకు తానుగానే వెళ్ళి కొద్దిగా బియ్యం, కూరగాయలు, మాంసం ఇవన్నీ కొని తీసుకొచ్చింది. దాదాపు 10 గంటల సమయంలో మేము బ్రేక్‌ఫాస్ట్ చేసాం. దేవుని కొరకు ఎదురు చూడడం మరి కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించే సమయం కూడా ఉంటుంది. కానీ మన దగ్గర విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాడో చూడగలుగుతాం. ఇటువంటి విషయాల గురించి గనక మీరు మాట్లాడమని అడిగితే, రాత్రంతా నేను మాట్లాడినా కూడా ఇంకా అయిపోవు. అనేకమైన విషయాలున్నాయి. ఆ జీవం గల దేవుడు మన హృదయాల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో మరి ఆ రిట్రీట్ సెంటర్‌లో మనం రిట్రీట్ చేస్తూ ఉన్నాం. మరి అప్పట్లో మొదటిసారి 200 మంది హాజరయ్యారు. ఆ తర్వాత రిట్రీట్‌కి 500 మంది హాజరయ్యారు. మరి ఆ తరువాత రిట్రీట్‌కి 700 మంది హాజరయ్యారు. మరి ఆ సోమర్ పైన్ ఫీల్డ్‌లో ఈ విధంగా పాల్గొనేవారు నిరంతరంగా సంఖ్య పెరుగుతూ వచ్చింది. మరి సభ్యులు ఈ విధంగా పెరుగుతూ వచ్చారు. ఎంతో వేగంగా సంఖ్య పెరుగుతూ వచ్చింది. దేవుడు మన నిమిత్తం సిద్ధపరిచినటువంటి కార్యాలు అనేకమైనవి ఉన్నాయి. చూడండి ఇశ్రాయేలీలు
ఐగుప్తును విడిచి వచ్చారు. మరి ఐగుప్తులో ఉండగా మగ పిల్లాడికి జన్మనిస్తే నదిలో విసిరేసేవారు. ఆ స్త్రీలు అది చూసి పిచ్చి పట్టిన వారిలా అయిపోయేవారు. అంతగా పురిటి నొప్పులు భరించి ప్రసవ వేదనతో కుమారుని కంటే, ఆ పుట్టిన కుమారుడిని వాళ్ళు నదిలో విసిరేసేవారు. వాళ్ళెంతో వేదనకు గురయ్యేవారు. అటువంటి పరిస్థితుల నడుమ దేవుడు వారిని ఆ దేశం నుండి విడిపించి బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు మనం చదువుకునే వాక్య భాగంలో చూడండి వారు అరణ్యంలో ఉన్నారు. మరి హోరేబు నుండి ఆ యొక్క అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. బహుదూరం ప్రయాణం చేసి వారు ముందుకొచ్చిన తర్వాత ఈరోజు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అమోరీయుల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడక్కడ. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుము అని నీతో చెప్పుతున్నాను. 21 వచనంలో ఉంది. చూడండి ఇశ్రాయేలీయులు ఆ ఐగుప్తును విడిచి వచ్చాక ఇప్పుడు అరణ్యంలో వారు నడిపించబడుతూ ఉన్నారు. కానీ పగలు అగ్నిస్తంభం, రాత్రి మేఘస్తంభం వలె దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు తోడుగా ఉండి. మరి వీళ్ళు చూస్తే వాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి. అక్కడే స్థిరపడున్నారు. వాళ్ళు చాలా బలవంతులుగా కనిపిస్తూ ఉన్నారు. దేవుడేమంటాడంటే మీరు వెళ్లి స్వాధీనపరచుకోండి. మీ పితరుల దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని మీతో చెప్పితిని అని చెప్తున్నాడాయన. తర్వాత 22లో చూడండి. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి, మనకంటే ముందుగా మనుషులను పంపుదము. వారు మన కొరకు ఈ దేశమును వేగుజూచి, తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవను గూర్చియు, మనం చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి. ఆ మాట మంచిదనుకొని, నేను గోత్రం ఒక్కంటికి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పంపించితిని. వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగు జూచి, ఆ దేశ ఫలమును చేతబట్టుకొని చూడండి వీళ్ళేం జేశారు అంటే, వేగు చూడ్డానికి మనుషులను పంపించారు. ఆ దేశం యొక్క ఫలాలను కొన్నింటిని తీసుకొనొచ్చారు. అవి చాలా బావున్నాయి. నిజంగా ఇలాంటి ఫలాలు అసలుంటాయా అనిపించేంత ఆశ్చర్యకరంగున్నాయి. ఇప్పుడు 25లో మన యొద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశం మంచిదని మనకు తెలియజెప్పిరి. చూడండి ఇక్కడి దాకా బానే ఉంది. కానీ సరిగ్గా సమయంలో ఒక ఆలోచన ప్రవేశించింది. 26లో అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి, మీ గుడారములో సనుగుచు, యెహోవా మన యందు పగబట్టినందున మనలను సంహరించినట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనలను రప్పించి ఉన్నాడు. ఇటువంటి హాస్యాస్పదమైన అర్థం లేని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మగపిల్లాడు పుడితే నదిలో విసిరేయాల్సిన పరిస్థితిలో జీవించిన ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని విడిపించి తీసుకొచ్చాడు. నిజంగా మగపిల్లాడు జనిపించినప్పుడు మరి సైనికులొచ్చి లాక్కొని తీసుకెళ్తూ ఉంటే ఆడవాళ్ళెంతో రోదిస్తూ ఉంటే భర్తలు వాళ్ళను పట్టుకొని వాళ్ళను ఓదారుస్తూ ఇటువంటి పరిస్థితుల నడుమ వాళ్ళు జీవించారు. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి మార్గం తెరిచి దేవుడు వారినిప్పుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆ అరణ్య మార్గంలో వారి ప్రయాణం కొనసాగుతూ ఉండగా, ఇప్పుడు కనాను దేశంలో మీరు ప్రవేశించండి అని దేవుడు సెలవిచ్చాడు. కానీ వాళ్ళేమంటున్నారంటే, మనం నేరుగా అలా చెయ్యొద్దు. చూసి రావడానికి, వేగు చూడడానికి మనుషులను పంపిద్దాము అన్నారు. సరే అయితే అలాగే చెయ్యండి అన్నాడు దేవుడు. వారు
వేగు చూడడానికి మనుషులను పంపించారు. వెళ్ళిన వారు చూసొచ్చారు. వస్తూ, వస్తూ ఆ దేశంలో ఉన్న ఫలాలను కూడా తీసుకొనొచ్చారు. చూడండి ఒక మంచి నేల, చెడ్డ నేలకు ఆ నేల నుండొచ్చిన ఫలాలకు తేడా ఉంటుంది గదా! ఆ ఫలాలు ఎంత బాగున్నాయో అని చూపించినప్పుడు వాళ్ళు మొదట్లో ఎంతో సంతోషించారు. కానీ ఫలాలను చూసి సంతోషించారు గానీ, ఆ దేశంలో ఉన్న మనుషులు వాళ్ళు ఆజానుబాహులుగా ఉన్నారు. చాలా బలవంతులుగా కనిపిస్తున్నారు. మనం అసలు గెలవనే గెలవలేమని మనుషుల గురించి మాత్రం ఇలా మాట్లాడారు. దేవుడు మీరు ముందుకెళ్ళండి అన్నాడంటే మనం వెళ్దాము. దేవుడు స్వాధీనపరచుకోమన్నాడంటే మనం స్వాధీనపరచుకోగలుగుతాము అని ఇలా నమ్మడానికి బదులుగా వారు దానికి వ్యతిరేకంగా నమ్ముతూ వచ్చారు. సిస్టర్ హేయాంగ్ కిమ్ అని చెప్పి ఒక సహోదరి ఉండేది. చుంగ్‌నాంగ్ నర్సింగ్ యూనివర్సిటీలో మరి ఆడపిల్లలు ఉండడానికి ఒక డార్మిటరీ హాస్టల్ ఉండేది. మరి అక్కడ ఉంటున్నటువంటి తను రక్షణ పొందుకున్నప్పుడు నేను ప్రతి శనివారం వెళ్ళి అక్కడ హాస్టల్ డార్మిటరీలో నేను బైబిల్ స్టడీ చేస్తుండేవాడిని. అక్కడ ఈ సిస్టర్ హేయం కిమ్ నేను కలవడం జరిగింది. తను ఎంతో ప్రశస్తమైన సహోదరి. ఆమె నాతో ఏమందంటే తన నాన్నగారంట బోన్ ప్రెస్బిటేరియన్ చర్చ్‌లో ఎల్డరట. సంఘ పెద్ద. సాధారణంగా ఈ ప్రెస్బిటేరియన్ చర్చెస్‌లో పాస్టర్‌లేమి చేయలేరు. అంతా ఎల్డర్‌లు సంఘ పెద్దలే జేయాలి. వాళ్ళకి చాలా అధికారం ఉంటుంది. మరి ఈ సంఘ పెద్దలు పాస్టర్‌లనే తరిమేయడంలో గూడా మంచి ప్రావీణ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు. అటువంటి అధికారం ఉన్న సంఘంలో సంఘ పెద్దగా ఉన్నాడు ఈ సిస్టరు తండ్రి. మరి వాళ్ళ నాన్నతో మాట్లాడి ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నన్ను గెస్ట్ స్పీకర్‌గా ఆహ్వానించడం జరిగింది అప్పట్లో తను. మరి ఇటీవల కూడా మరొకసారి కాన్ఫరెన్స్‌కెళ్తూ ఉన్నప్పుడు నేనప్పట్లో మరి అప్కోతోంగ్‌లో ఉండేవాడిని. అలాగే బోన్ అనే ప్రాంతం కూడా అది దాదాపు పల్లెటూరులా ఉండేది. మేము నేను ఇంకొక బ్రదర్‌తో కలిసి వెళ్తూ ఉన్నాను. నేను వేసుకున్న బట్టలు కూడా అవి చాలా పాతగా ఉన్నాయి. ఆహ్, మాకు ఆహ్వానం పలకడానికి కొద్దిపాటి మరి కొద్దిగా అక్కడ యవ్వనస్తులు వాళ్ళు నిలబడి ఎదురు చూస్తూ ఉన్నారు. నా బట్టలు ఏమంత సరిగా లేవు. కానీ నాతో పాటు వస్తున్న బ్రదరు తను సూటేసుకున్నాడు. తనకు కొత్తగా వివాహం జరిగింది. ఆ పెళ్ళికి కొనుక్కున్న ఆ యొక్క సూటేసుకొనున్నాడనమాట. మరి తను పాస్టర్ గారు లేదు మీరిదేసుకుంటే బావుంటుందని జెప్పి, లేదు లేదు పర్లేదన్నా గూడా తను నిజానికి కొద్దిగా నాకంటే లావుగా ఉంటాడు. కాబట్టి నాకు లూజ్ అయిపోయాయి. నేను నా బట్టలు తనకిచ్చాను. తనకేమో చాలా టైట్‌గా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మొత్తానికి మొదటిసారిగా బోన్ ప్రెస్బిటేరియన్ చర్చికి వెళ్లి అక్కడ వారం రోజుల పాటు కాన్ఫరెన్స్ చేసాం. అక్కడ వాక్యం విన్న తర్వాత ప్రజలు వాళ్ళెంతో ఉత్సాహంగా కేకలు వేస్తూ వచ్చారు. ఇప్పటివరకు మేము పూర్తిగా వ్యతిరేకమైన దిశలో ఆత్మీయ జీవితం జీవిస్తూ వచ్చామని వాళ్ళు గ్రహించారు. అప్పటి నుండి ఎంతోమంది రక్షణ పొందుకున్నారు. సువార్తను విన్నారు. అలాగే చిన్‌చాన్ మెథడిస్ట్ చర్చ్ అయినా, ఏవాన్ చర్చ్ అయినా ఈ సంఘాలన్నిటికీ నేను వెళ్ళాను. మరి నన్ను చూసిన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో చాలా గొప్పవాడు అవుతావు అంటూ మాట్లాడుకునేవారు. చూడండి చాలామంది పాస్టర్‌లకు సువార్త తెలీదు. ఎలా పాపక్షమాపణ పొందుకోవాలి? ఎలా పరిశుద్ధాత్మను పొందుకోవాలో తెలీదు. మారుమనసు పొందుకోండి, పాపక్షమాపణ కోసం దేవుడు ప్రాధేయపడండి, పాపాలను ఒప్పుకోండి అని కేవలం ఇది మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. కానీ సువార్త ప్రజల హృదయాల్లో ప్రవేశించినప్పుడు ఎంతో అద్భుతమైన విషయం ఏంటంటే చూడండి నేను వెళ్ళిన సంఘంలో వాళ్ళందరూ సంఘ సభ్యులందరూ రక్షణ పొందుకున్నారు. మనం తిరిగి జన్మించిన వాళ్ళనే సంఘ పెద్దలుగా స్థాపిస్తూ ఉంటాం. కానీ
బయట సంఘాల్లో పరిస్థితి అలా కాదు. సంఘ సభ్యులు సువార్తను విని వాళ్ళు రక్షణ పొందుకొని ఎంతో సంతోషిస్తూ ఉంటారు. కానీ, ఆ తర్వాత సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమన్నా ప్రశ్నలడిగితే వాళ్ళు సమాధానం చెప్పలేరు. వాళ్ళు సరిగా వినని సందర్భాలు కూడా ఉంటాయి. ఏదేమైనప్పటికీ నేను అప్పట్లో వెళ్ళిన సంఘాల్లో వాళ్ళందరూ రక్షణ పొందుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడప్పుడు సమయం ఉన్నప్పుడల్లా నేను నెలకొకసారైనా వెళ్ళి సంఘస్థులందరినీ కూర్చోబెట్టి బైబిల్ తెరచి మళ్ళీ వారితో సువార్తను పంచుకునేవాడిని. అలా ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అలా 5, 6 నెలలు గడిచిన తర్వాత నాలో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. వాళ్ళు ఖచ్చితంగా రక్షణ పొందుకున్నారే! కానీ ఎందుకు వాళ్ళు ఇలాగే ఉండిపోయారు? ఈ సువార్తలో ఏమైనా లోపముందా అనిపించడం మొదలైంది నాకు. వారు రక్షణ పొందుకున్నప్పుడు ఎంతో సంతోషంగా కనిపించారు. చాలా సంతోషం, ఆనందంతో కనిపించారు. వాళ్ళు ఉన్న చోటనే సంతోషంతో కేకలేస్తూ వచ్చారు. కానీ వారి జీవితంలో ఎలాంటి మార్పు లేదు. కారణం ఏమై ఉంటుంది అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆ చర్చ్‌లో ఉన్న ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నారో, మళ్ళీ ధర్మశాస్త్రం గురించి, ఆజ్ఞల గురించి, మంచి పనుల గురించి, వీటిని గురించి తను మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు కాబట్టి నేను ప్రకటిస్తున్న ఈ వాక్యం వింటూ ఉన్నారు. 2 వింటూ ఉన్నారు. అప్పటి వరకు నేను కేవలం అందరికి సువార్త ప్రకటించాలి అంటూ అదొకటే ఆలోచిస్తూ వచ్చాను. కానీ అది సరిపోదు. నేను ముందుకు వెళ్తున్న విధానం తప్పుగా ఉందని అర్థమైంది. నేను ఎంత సువార్త ప్రకటించినా ఎంతమందికి ప్రకటించగలుగుతాను? ఆ సమయంలో దేవుని హృదయాన్ని పొందుకొని నేను మిషనరీ స్కూల్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. తర్వాత కిమ్చాన్‌కొచ్చాము. మా అమ్మాయి ఉంచ్ మా అమ్మాయి పుట్టిన తర్వాత ఒక సంవత్సరం గడిచాక మేము డేగుకొచ్చాము. మరి డేగు పాదెంలో 1972లో మా అమ్మాయి పుట్టింది. 74లో మా అబ్బాయి పుట్టాడు. 76లో నేను మిషనరీ స్కూల్ మొదలుపెట్టాను. మరి ప్రారంభంలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు మిషనరీ స్కూల్‌లో వాళ్ళు మాత్రమే ఉన్నారు. మరి ప్రారంభిస్తున్నప్పుడు సంఘ సభ్యులతో చెప్పాను. మిషనరీ స్కూల్ ప్రారంభించబోతున్నాం మనం అన్నాను. మిషనరీ స్కూల్ అంటే ఏంటండి అన్నారు. ఈ అద్భుతమైన సువార్తను అన్ని చోట్ల ప్రకటించడానికి మనం మిషనరీలను తయారు చేయబోతూ ఉన్నాం. మిషనరీలను మనం పంపించాల్సుంది అని చెప్పాను. మరి వాళ్ళెక్కడ పడుకుంటారండి అంటే, చర్చ్ బిల్డింగ్ ఉంది గదా! ఇక్కడే పడుకుంటారన్నారు. వాళ్ళు ఏం తింటారండి అంటే, మనతో పాటే మనం తినేదే తింటారు అన్నాను. మీరు తినడానికి సరిగ్గా ఆహారం ఉండట్లేదు గదండీ! ఇంక వాళ్ళే తింటారు అని మాట్లాడారు. కానీ ఎంతో అద్భుతంగా ఇప్పుడు ఆ మిషనరీ స్కూల్ ద్వారా ప్రపంచం అంతా మిషనరీలు పంపించాం. నలుమూలలా ఈ సువార్త ప్రకటించబడుతూ ఉంది. మనం ప్రకటిస్తున్న ఈ సువార్తను ప్రజలందరూ వింటూ ఉన్నారు. కొరియాలో ఉన్న సంఘాల్లో దాదాపుగా అన్ని పాప క్షమాపణ కోసం వేడుకుంటూ ఉంటారు. మారుమనసు పొందుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు. కానీ పాపముల నుండి విమోచన అనేది యేసుక్రీస్తు రక్తం ద్వారా జరుగుతూ ఉంది. సిలువలో ఆ క్రీస్తు చిందించిన ఆ రక్తం మన పాపములు క్షమించింది అని మనం నమ్ముతూ ఉన్నాం. మన హృదయాల్లో ఈ విశ్వాసం ద్వారా ఆ దేవుని యొక్క ఆత్మ మనలో ప్రవేశిస్తూ ఉంది. ఆ ఆత్మ మనలను నూతనపరిచి మన జీవితాలను నడిపిస్తూ ఉంది. దీన్నే మనం పరిశుద్ధాత్మ నడిపింపు అని చెప్తూ ఉన్నాం. చూడండి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చాక మరి ఐగుప్తులో ఉన్నప్పుడు పుట్టిన పిల్లలను సైతం నదిలో విసిరేయాల్సిన పరిస్థితి. చూడండి ప్రసవం తరువాత ఆ పుట్టిన పిల్లాడిని హత్తుకోవాలని, జాగ్రత్తగా చూసుకొని మురిసిపోవాలని ఉంటుంది ఆ తల్లికి. కానీ అటువంటి ఆ పిల్లలను, పసిబిడ్డలను నదిలో విసిరేయడం అంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఆ తల్లులు
మరి ఆ నది ఒడ్డున ఆ పరిస్థితిని చూసి ఏడుస్తూ ఉంటే, వాళ్ళు వేదన రొందుతూ ఉంటే, అటువంటి పరిస్థితుల నుండి దేవుడు విడిపించి వారిని నడిపిస్తూ ఉన్నాడు. మనం చదివిన ఈరోజు వాక్య భాగంలో వారు అరణ్యంలో ఉన్నారు. దేవుడు వారికి వాగ్దానం ద్వారా ఇవ్వబోతున్న ఆ దేశానికి అతి సమీపంగా ఉన్నారు. దేవుడు మీరు ప్రవేశించండి, స్వాధీనపరచుకోండి అని చెప్పాడు. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే ఎత్తైన ప్రాకారాలున్నాయంట. వారి దగ్గర ఆయుధాలున్నాయంట. మరి అరణ్యంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్న వీళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలుంటాయా? తుపాకులుంటాయా? బల్లేలుంటాయా? వాళ్ళ దగ్గర ఏమీ లేవు. వాస్తవమే. యుద్ధం చెయ్యలేరు అన్నట్టుగా కనిపిస్తుంది పరిస్థితి. కానీ మనం నమ్ముతున్నటువంటి దేవుడు 10,000 బాణముల కంటే, 10,000 డాలుల కంటే కూడా 10,000 బాంబుల కంటే గూడా శక్తిగల దేవుడు. అటువంటి జీవం గల శక్తి గల దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరు ముందుకు వెళ్ళండి స్వాధీనపరచుకోండని. కానీ ప్రజలు తరుక్కుంటూ ఉన్నారు. ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉన్నారు. వారేం జేశారంటే, ఆ దేశం ఎటుదో చూడడానికి ముందు మనుషులు పంపుదాము అన్నారు. సరే అయితే ఏదోకటి జేయండి, అలాగే జేయండి అన్నాడు దేవుడు. వాళ్ళు వెళ్ళి ఎంతో సమృద్ధిగా ఉన్న ఆ దేశం అంతా చూసి అక్కడున్న ఫలాలు తీసుకొనొచ్చారు. కానీ వచ్చిన తర్వాత అక్కడ అనాకీల వంశస్థులున్నారు. మనం వాళ్ళని జయించలేము. వాళ్ళు చాలా బలవంతులు. చూడండి దేవుడి మాట వినకుండా, దేవుడి మాటను వాళ్ళు పక్కన పెట్టారు. దేవుడు వెళ్ళమంటే ఆ మాటను వాళ్ళు పక్కన పెట్టేసి వారికనిపించేది నమ్ముతూ ఉన్నారు. ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని విడిపించి తీసుకొచ్చాడు. పాలు, తేనెలు ప్రవహించే దేశానికి అక్కడి వరకు దేవుడు వారిని నడిపిస్తూ తీసుకొచ్చాడిప్పుడు. మీరు స్వాధీనపరచుకోండి. మీరు ముందుకు వెళ్ళండి అని ఆ దేవుడు చెప్తే, చాలా రోజుల నుండి ఈ అరణ్యంలోనే మనం ప్రయాణం చేసొచ్చాం. ఈ అరణ్యంలో మన దగ్గర ఏముంది? ఏమీ లేదు. తిరిగి వెళ్ళిపోతే మంచిదేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి బైబిల్‌లో ఆ తర్వాత మనం ఇక్కడ చదివితే చూడండి బైబిల్‌లో మనం ఒక చోట చూడొచ్చు. ఆ యెరికో ముందు వారు నిల్చొనున్నప్పుడు అప్పుడు గూడా ముందు వేగు చూడడానికి మనుషుల్ని పంపించారు. అక్కడ రాహాబు అనే వేశ్య వారికి మరి ఆశ్రయం ఇవ్వడం జరిగింది. ఈలోగా సైనికులొచ్చినప్పుడు ఈ రాహాబు ఆ వేగుల వారిని ఇంటి పైకప్పు మరి ఆ మిద్దె పైన వారిని దాచిపెట్టింది. వాళ్ళు బయటకొచ్చి తలుపు తీ అని తడుతూ ఉంటే ఏదో అప్పుడే నిద్ర నుండి మేలుకున్నట్టుగా వెళ్లి నేను మత్తుగా నిద్రపోతూ ఉంటే మధ్యలో లేపారేంటండి మీరు? ఎవరైనా కొత్త వాళ్ళెవరైనా వచ్చారా? కొత్త వాళ్ళా? ఇందాక వచ్చారండి. ఇదిగో అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు చీకటి పడేటప్పుడు మనం గేట్లు మూసేస్తాం గదా! తొందరగా వెళ్ళాలని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. వెళ్ళిపోయారు ఇప్పుడే. మీరు ఇప్పుడు గనక కొద్దిగా వేగంగా వెళ్తే దొరుకుతారేమో అని చెప్పింది ఆ సైనికులతో. వాళ్ళ మాటలు నమ్మి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆ వేశ్య అయినటువంటి ఆ రాహాబు, నేను మిమ్మల్ని ఈ పరిస్థితిలో కాపాడాను. కాబట్టి నాకు మాటివ్వండి. ఈ యొక్క పట్టణాన్ని మీరు స్వాధీనపరుచుకున్నప్పుడు నన్ను కాపాడుతానని మాటివ్వండి అంటూ వారి దగ్గర మాట తీసుకుంది. కాబట్టి ఆ రాహాబు ఆ పట్టణ ప్రాకారం మరి ఒక తాడు సహాయంతో వారిని కాపాడడం జరిగింది. ఆ తరువాత ఇశ్రాయేలీయుల యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆ యెరికో పట్టణము దేవుని ద్వారా పడద్రోయబడింది. దేవుని ద్వారా కూలగొట్టబడింది. నాలాంటి వ్యక్తి ఎలా పాస్టర్ అవుతాడా అనిపిస్తూ ఉంటుంది. ఎలా చూసినా కూడా పాస్టర్ అంటే ఎంతో నెమ్మది కలిగి ఉండాలి, దయ కలిగి ప్రవర్తించాలి, మరి ప్రేమతో నిండిన వ్యక్తి వలె ఉండాలి. ఒక పాస్టర్‌గా నాకు గనక మీరు మార్కులియడం మొదలుపెడితే ఒక 10 మార్కులు కూడా రావు నాకు. కానీ నేను చేయగలిగింది ఏదైనా ఉంది అంటే ఈ సువార్తను నేను ప్రకటించగలను.
మన పాపాలెలా కడగబడ్డాయి, ఎలా మనం పాపం నుండి విడుదల పొందుకున్నాం, ఇదొక్కటే నేను చేయగలిగిన విషయం. కాబట్టి నేను పాస్టర్‌నయినా కూడా చేసిందంటూ వేరే ఏమీ లేదు. నేను ఒకటే ప్రకటిస్తూ వచ్చానంతే. మరి మొదటిగా నేను అప్పుతోంగ్ ప్రాంతానికి వెళ్ళాను. నా తరఫీదును ముగించుకున్నాక నేను అప్పుతోంగ్ ప్రాంతానికి వెళ్ళాను. అది ఎక్కడో కొండల్లో లోపలుంటుంది. మరి నేలంతా చదునుగా ఉండి, బావున్న చోట వరి అవి పండించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ, ఈ కొండల్లో పరిస్థితి అలా ఉండదు. ఏదో కష్టపడి గోధుమలవి పండిస్తూ ఉంటారు. మరి ఆ పంటను పండిస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఈ కలుపు మొక్కలవి ఉంటాయి. కాబట్టి స్త్రీలు వాళ్ళు కూడా పొలానికి వెళ్ళి అక్కడ కలుపు మొక్కలు అవి ఏరివేయడంలో పనిలో నిమగ్నమై ఉంటారు. నేను ఈ అప్కోతాం ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ 9 నెలల పాటు ఉన్నాను. కానీ అది అక్కడ ఉండడం అంత సులభమైన విషయం కాదు. మరి మిషనరీ మెకాఫే గారు అప్పట్లో పరిస్థితులేమి అనుకూలంగా లేవు. ఆ సంఘం సరిగ్గా నడవట్లేదు అని నేను విన్నాను. కాబట్టి నేనక్కడ ఉందామని వెళ్ళాను. 9 నెలల పాటు నేనక్కడున్నాను. ఒకవేళ ఆకలితో అలమటిస్తూ చనిపోతే పరిస్థితి ఏంటి? ఈ విధమైన భయం, ఆందోళన ఉన్నప్పటికీ ఎంతో కృతజ్ఞత చెల్లించే విషయం నాకు ఏమీ కాలేదు. మరి ఆ తర్వాత నేను కొచ్చాంకి వెళ్ళాను. ఆ తర్వాత జంగిపల్లికి వెళ్ళడం జరిగింది. ఒక 100 మీటర్ల దూరంలో ఒకసారి ఇద్దరు యవ్వనస్తులు నడుస్తూ ఉన్నారు. "నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను" అన్నాను. నేను వారిని అడిగాను. "నేను జంగిపల్లి చర్చ్‌కి కొత్తగా వచ్చిన పాస్టర్‌ని. మీరెప్పుడు గూడా ఇంతకుముందు చర్చికి రాలేదా?" అన్నాను. లేదండి ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం. అది ఇది నేర్పిస్తూ ఉండేవారంటూ" వారు మాట్లాడారు. మొత్తానికి ఆ బ్రదర్స్ ఇద్దరు సువార్త విని రక్షణ పొందుకున్నారు. నా హృదయంలో ఎంతో కృతజ్ఞతగా అనిపించింది. ఒక సంవత్సరంన్నర కాలం పాటు నేను మిలిటరీకి వెళ్ళక ముందు ఆ జంగ్‌పల్లి చర్చ్‌లో ఉన్నాను. మరి యవ్వనస్తులు ఇద్దరు గూడా ఆదివారం ఆరాధనకు వస్తుండేవారు. మిలిటరీకి వెళ్ళే సమయానికి దాదాపుగా 40, 50 మంది వరకు ఆరాధనకొస్తూ ఉండేవారు. ఏదో నేను బాగా సువార్తను ప్రకటించగలనని కాదు గానీ, దేవుడెంతో అద్భుతంగా పనిచేస్తూ వచ్చాడు. సహోదరులారా, ఆ దేవుడు లేని జీవితాన్ని జీవిస్తూ వచ్చాము మనమందరం ఒకప్పుడు. కానీ, ఆ దేవునిలో విశ్వాసం ద్వారా ఆయన ఎలా పనిచేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నప్పుడు అవును. ఉద్యోగం జేయడము, జీతం పొందుకోవడము, మనం చేయగలిగిన పనులే చేస్తూ జీవించడం ఇవి సులభమైన విషయాలే. కానీ, ఆ దేవుడు చూడండి పాలు, తేనెలు ప్రవహించే ఆ దేశానికి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. స్వాధీనపరచుకోమని చెప్తూ ఉన్నాడు. వేగు చూడడానికి కొద్దిమంది మనుషులను పంపించారు. వాళ్ళు చక్కగా అక్కడ ఎంతో బాగున్నటువంటి ఆ ఫలాలను తీసుకొనొచ్చారు. అవి చూసి ఎంతో సంతోషించారు. కానీ అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత ఏమన్నారంటే, అనాకీల వంశస్థులున్నారు. వాళ్ళు చాలా బలవంతులుగా కనిపిస్తున్నారు. మన వల్ల కానే కాదని మాట్లాడారు. వారి దృష్టిలో వారి ముందు మిడతల వలె ఉన్నాం మనం అంటూ మాట్లాడారు. వాళ్ళందరూ ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టారు. దేవా! దేవుడు అసలు ఎందుకు తీసుకొచ్చాడు? చూడండి. దేవుడు వెళ్ళండి, స్వాధీనపరచుకోండి అంటే, దేవుడు అబద్ధికుడు గాదు. ఆయన స్వాధీనపరచుకోండి అన్నాడంటే అది ఇస్తున్నాడని. ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మీరు నశిస్తారు అంటే నశిస్తాము. మీరు స్వాధీనపరచుకోండి అంటే, స్వాధీనపరచుకోగలుగుతాము. ఆ దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది. మనల్ని సంరక్షిస్తూ ఉందని అర్థము. మనం మిషనరీలని డిస్పాచ్ చేస్తూ ఉన్నప్పుడు, మనం వాళ్ళని ఒట్టి చేతులతో పంపిస్తాం. కానీ ఆకలితో అలమటిస్తూ చనిపోయిన వారంటూ ఎవ్వరూ లేరు.
వారందరూ దేవుడు వారికి తోడుగా ఉండేలా సహాయం చేస్తున్నాడన్న సాక్ష్యాలు కలిగి ఉన్నారిప్పుడు. మీరెంతో ప్రశాంతంగా జీవించాలని భావిస్తూ ఉంటారు. కానీ, ఎంతో ప్రశాంతమైన జీవితం జీవించగలిగిన వ్యక్తులెవరు అంటే దేవుని యందు విశ్వాసం కలిగిన వారు మాత్రమే. దేవుడిని నమ్మే విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు, వేరే మార్గం లేదు. దేవుని యొక్క కార్యాలు మనం చూసి తీరతాం. పరదేశానికి వెళ్ళి, పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉన్న ఆ యొక్క ప్రాంతం నుండి ఫలాలను తీసుకొనొచ్చారు. అవెంతో అద్భుతంగా ఉన్నాయి కానీ, అనాకీల వంశస్థులున్నారంటూ వారిని కూడా చూడడం మొదలుపెట్టారు. చూడండి, అనాకీల వంశస్థులుంటే ఏంటి, వేరే ఎవరో ఉంటే ఏంటి, దాంతో సంబంధం ఏముంది? దేవుడు మీరు వెళ్ళండి అన్నాడండి. దేవుడు మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పాడు అంటే దేవుడు ఆ దేశాన్ని మనకివ్వబోతున్నాడని అర్థం. కానీ వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. భయం మొదలయింది. వారింకా ముందుకు వెళ్ళలేదు. బైబిలు విశ్వాసం లేకుండా ఉన్నప్పుడు వారెలా విఫలమవుతారు? ఎలా వెనకడుగు వేస్తారన్న విషయాన్ని మనకు చూపిస్తూ ఉంది. చూడండి, మనం ఆ దేవుడిని నమ్ముతూ ఉన్నట్లయితే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. 2 చేపలు, 5 రొట్టెలను సైతం 5,000 మందికి ఆహారంగా మార్చగలిగిన దేవుడాయన. అసాధ్యమనేదే ఏమీ లేనటువంటి దేవుడాయన. భూమి ఆకాశములు సృజించిన దేవుడు. సూర్య చంద్రులను సృజించిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఆయన చేయలేనిదంటూ ఏముంది? సమస్తాన్ని జరిగించగలిగినటువంటి ఆ దేవుని యొక్క శక్తి ప్రత్యక్షపరచబడాలి అంటే మన విశ్వాసంతో ముందుకు వెళ్ళాల్సి ఉంది. మరి అమెరికా దేశానికి మనం మిషనరీలను పంపిస్తూ ఉన్నప్పుడు, చూడండి, ఒకసారి నేను అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు, నేను మిషనరీలతో కలిసి కూర్చున్నాను. ఒక కొత్త ప్రోగ్రాము డెవలప్ చేశాము. ఎవరు ఇందులో పాల్గొనాలనుకుంటున్నారు ముందుకు రండి అన్నాను. మరి ఒకరి మొఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు, సంకోచిస్తూ ఉన్నారు. దాదాపు ఒక 10 మంది వరకు అయితే ముందుకొచ్చారు. ఇంకెవరు లేరా అన్నాను. నేను ఆ 10 మందితోనే చెప్పాను. మీ ఇంట్లో నుండి మీరేం జేస్తారంటే ఏదో ఒక పట్టణానికి వెళ్ళడానికి మీరొక టికెట్ కొనుక్కోండి. మీరు బస్ ఎక్కి తిరిగి రావడానికి గాదు, కేవలం వెళ్ళడానికే టికెట్ కొనుక్కోండి. మీరు బస్ ఎక్కి ఆ సిటీకి వెళ్ళండి. ఒక నెల రోజుల పాటు అక్కడే ఉండి తిరిగి రండి. ఒక్క డాలర్ గూడా మీతో ఏమి తీసుకెళ్ళొద్దు. మరి మిషనరీలను మనం అమెరికాకు పంపించినప్పుడు మొదట్లో ఈ విధంగా చెప్పాను వాళ్ళతోని. ఆ తర్వాత నేను కొరియాకొచ్చేసాను. ఎందుకో తెలుసా అండి? నేనింక తర్వాత ఆలోచించలేదు దీని గురించి. ఎందుకంటే వాళ్ళేం ఆకలితో అలమటిస్తూ చనిపోరని నాకు తెలుసు. ఒకవేళ అలా చనిపోతారని భావిస్తే నేను పంపించనే పంపించను. మరి ఆ తరువాత నెల రోజులు గడిచాక మేము కూడుకున్నప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో కృపతో కూడిన సాక్ష్యాలు వాళ్ళు పంచుకుంటూనే ఉన్నారు. కేవలం ఒకవైపే టికెట్ కొనుక్కొని వాళ్ళు వెళ్లారు. నెల రోజుల పాటు దంపతులుగా వెళ్లి వాళ్ళను దేవుడెలా పోషిస్తూ వచ్చాడు, ఎలా నడిపిస్తూ వచ్చాడు. ఈ విధంగా సాక్ష్యాలు వాళ్ళు అద్భుతమైన సాక్ష్యాలు పంచుకుంటూ ఉన్నారు. కేవలం వారి ద్వారా మాత్రమే కాదండి. మనం అందరూ కూడా విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఇదే విధంగా పనిచేయాలనుకుంటున్నాడు. కానీ ప్రజలు వారికి భారంగా అనిపించిన పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడానికి బదులుగా వెనకడుగు వేస్తూ ఉంటారు. రక్షణ పొందుకున్న తరువాత ఇప్పటి వరకు నా యొక్క అవసరతలను తెలియజేసి సహాయం కొరకు మనుషుల ముందు ఎన్నడూ చేయి చాచలేదు. ఆహారం లేని సందర్భాలున్నాయి. ప్రయాణం ఖర్చులు లేని సందర్భాలున్నాయి. నేనక్కడికి ఎలా వెళ్ళాలి? నేనేం చేయాలి అంటూ అయోమయంగా అనిపించిన సందర్భాలున్నాయి. కానీ దేవుడు ఎంతో అద్భుతంగా ఆయన సహాయం చేసిన పరిస్థితులు నేను చూస్తాను.
నేను డబ్బులు దుర్వినియోగం చేశానంటి, అది చేశాను, ఇది చేశానంటూ గుసగుసలాడుతున్నవారు, నిందిస్తున్నవారు ఉన్నారు. కానీ నేను ఒక్క రూపాయి గూడా ఎన్నడూ నా నోటితో ఎవరిని అడిగింది లేదు. అలాగని చెప్పి నేనేదో కటిక పేదరికంలో జీవిస్తున్నానని కూడా కాదు. నేనెంతో చక్కటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. మా అమ్మాయి ఉన్సుకు పుట్టిన సమయంలో తినడానికి ఆహారమే లేదు. ఒకసారైతే ఇప్పటికి కూడా మర్చిపోలేను. నా భార్యను తీసుకొని నేను అనాథాశ్రమం డైరెక్టర్ గారిని కలవడానికి వెళ్ళాను. నేను ఆయనతో చెప్పాను. 18 సంవత్సరాల వయసు నిండాక ఆయన అనాథాశ్రమం వీళ్ళందరూ బయటికెళ్ళిపోతారు కదండీ! ఎంతో మరి సమాజం చూస్తే ఎంతో దారుణమైన పరిస్థితులున్నాయి. బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా బ్రతకగలుగుతారు? నేను మిమ్మల్ని వేరే ఏమి అడగట్లేదు గానీ, ఒక వారం సమయం ఇవ్వండి నాకు. ఆత్మీయ జీవితంలో వాళ్ళు బలంగా ఎదుగులాగున నేను వాళ్ళకి వాక్యం బోధిస్తాను. మీరు ఒక్క రూపాయి గూడా నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదండి. కేవలం సమయం ఇవ్వండి చాలంటూ అడిగాను. ఆ డైరెక్టర్ ఆయన నిదానంగా, తీక్షణంగా నా వైపు చూసి, ఆ తర్వాత సరే అయితే అని అనుమతినిచ్చారు. వాళ్ళకి నేను సువార్త ప్రకటిస్తూ వచ్చాను. దూరాన నిలబడ్డ డైరెక్టర్ గారు ఆయన కూడా వాక్యం వినేవారు. నా భార్య జీసస్ లవ్స్ మీ అంటూ పాటలు నేర్పించేది. ఆ తర్వాత నేను వాక్యం బోధించేవాడిని. ఆ అనాథ పిల్లలు వాళ్ళందరూ రక్షణ పొందుకున్నారు. తరువాత మధ్యాహ్నం లంచ్ సమయం వచ్చేది. ఎంతో చక్కటి ఆహారం మా నిమిత్తం సిద్ధపరిచి అందించేవారు. నేను నా భార్య భోజనం చేసేవాళ్ళం. తర్వాత డైరెక్టర్ నా దగ్గరికొచ్చి అది ఇది మాట్లాడేవాడాయన. ఆ మధ్యాహ్నం తర్వాత గూడా మళ్ళీ వారికి వాక్యం బోధించేవాడిని. చీకటి పడ్డాక మళ్ళీ ఆహారం పెట్టేవారు. ఇంకొద్దిసేపు వాక్యం పంచుకొని చీకటి పడ్డాక ఇంటికి బయలుదేరేవాళ్ళు. దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇంటికి. నా భార్య అంత వేగంగా నడవలేదు. కొన్నిసార్లు నాకు చిరాకనిపించేది. నేను చాలా వేగంగా నడుస్తూ ఉండేవాడిని. నేను నడిచి, నడిచి, నడిచి వెనక్కి తిరిగి చూస్తే నా భార్య ఎక్కడో ఉండేది దూరాన. కానీ మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసాం. ఎంతో కృతజ్ఞతగా అనిపించేది. ఎన్నడూ మర్చిపోలేని అనుభూతి. మరి ఇటీవల గుమిలో క్రిస్మస్ కంటాటా జరిగినప్పుడు అక్కడ ఒకరిని కలిసాను. కించాన్ మిడిల్ స్కూలు, హై స్కూలు చైర్మన్‌ని నేను ఒక వ్యక్తిని కలిసినప్పుడు, "ఆ చైర్మన్ తెలుసా మీకు?" అని అడిగాను. ఆయన మా నాన్నగారే అండి. "మీకెలా తెలుసండి ఆయన?" ఈ విధంగా మరి అప్పట్లో నేను ఆయన్ని కలిసానంటూ అంతా వివరించాను. మరి దాదాపు రిట్రీట్ సెంటర్‌కి వెళ్తున్నప్పుడల్లా మధ్యలో నేను ఈ వ్యక్తిని ఈ మధ్య కలుస్తూ ఉన్నాను. కలిసినప్పుడల్లా బుల్గోగి కొంటూ నాకు కొనిపెడుతూ ఉన్నారు. ఒకసారి రేపొస్తానని చెప్పి నేను ఆయన కలవడానికి వెళ్ళాను. మరి ఆ బుల్గోగి రెస్టారెంట్‌లో నేను, మా అబ్బాయి ఇద్దరు కలిసి అక్కడ కూర్చున్నాము. మరి ఆయనతో కలిసి భోజనం చేశాము. అబ్బాయితో తర్వాత నేను సహవాసం కూడా మరి కొద్దిపాటి సమయం గడిపాను. చూడండి ఆ జీవం గల దేవుడు మనలో ఆహ్, మానవ మాత్రమైన మనల్ని కాపాడలేడని మీరనుకుంటున్నారా? సర్వశక్తిమంతుడైన దేవుడు మనలను కాపాడలేడా? ఆ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను మీకు విజయాన్నిస్తాను. మీరు స్వాధీనపరచుకోండి. పాలు, తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నానని చెప్తే, మనం ఎంతో బలహీనులం. వాళ్ళని మనమెలా జయించగలుగుతామంటూ వాళ్ళు ప్రవేశించలేదు. ముందుకు వెళ్ళలేదు. మరి తర్వాత జూస్తే అరణ్యంలో వాళ్ళందరూ చనిపోయారు. దేవుడు పాలు, తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని వారి కొరకు సిద్ధపరిచాడు. దాదాపుగా ఆ దేశం సరిహద్దుల వరకు వాళ్ళు చేరుకున్నారు.
ఇప్పుడు వేగు చూడడానికి మనుషులు పంపించారు. వాళ్ళు వెళ్లి ఆ చక్కటి ఫలాలు గూడా తీసుకొనొచ్చారు. కానీ అంత మాత్రమే గాదు. అక్కడున్న అనాకీయులు కూడా వాళ్ళ కళ్ళకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. వాళ్ళు మనం జయించలేం భావించారు. కాబట్టి అరణ్యంలో వాళ్ళందరూ మరణించారు. దేవునికి ఉగ్రత కలుగజేశారు. ఆ దేవుని పట్ల అవిశ్వాసంతో వాళ్ళు జీవించారు. ప్రియమైన సహోదరి, సహోదరులారా! దేవుని యొక్క మాటలు మనం నమ్మి తీరాలి. మీరు కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు వేరే ఏదో చేయడానికి ప్రయత్నించొద్దు మీరు. కేవలం ఆ దేవునికి పరిస్థితిని అప్పగించండి. వాగ్దానం ప్రకారం ముందుకు వెళ్ళండి. అప్పుడు ఖచ్చితంగా లెక్కకు మిక్కిలిగా ఉన్న కష్టాలు, ఇబ్బందులన్నిటిని దేవుడు అధిగమింపజేస్తాడు. ఇప్పటి వరకు మనం ఆ విధంగా జీవిస్తూ వచ్చాం. ఇప్పుడు నా వయసు పైబడింది. కానీ ఎంతో కృతజ్ఞత చెల్లించే విషయం ఏంటంటే, మన సంఘంలో రిటైర్మెంట్ వయసంటూ ఏమీ లేదు. మరి మిగతా సంఘాల్లో చూస్తే, ఈ పదవీ విరమణ వయసంటూ ఒకటుంటుంది. 70, 72 వచ్చేటప్పటికి వాళ్ళింక దిగిపోవాలి. కానీ ఇప్పటి వరకు మన సంఘంలో "ఇంక చాలు పాస్టర్ గారు, మీరింక కూర్చోండి" అని చెప్పిన వాళ్ళెవరూ లేరు. ఇప్పటి వరకు నేను జీవించిన ఈ జీవితం కేవలం అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, అన్నీ బాగా జరిగాయని కాదు. కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఏం జేయాలి? ఏం జేయాలి? అయోమయానికి గురైన సందర్భాలున్నాయి. కానీ ఆ సందర్భాల్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉండి పని చేస్తూ వచ్చాడు ఎంతో అద్భుతంగా. మీ అందరూ కూడా కేవలం దేవుని మాత్రం నమ్మండి. అట్టి ప్రజలుగా మీరందరూ అవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మీ దగ్గర వేరే ఏమీ లేకపోయినా, జీవం గల దేవుడు $1,000,000 కంటే ఏమైనా చిన్నవాడనుకుంటున్నారా? దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీతో ఉన్నాడు. ఆయన మిమ్మల్ని కాపాడుతున్నాడని నమ్ముతున్నాను. ఈ యొక్క హృదయం మీలో ఉన్నట్లయితే, ఆ విశ్వాసం ప్రకారము దేవుడు మీపై కృపను కుమ్మరిస్తాడు. ఆయన మీపై ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. దేవుడెన్నడూ అబద్ధం ఆడడండి. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ప్రవేశించండి అని చెప్పినప్పుడు, ఆ! దేవుడు వెళ్ళమంటున్నాడా? అయితే వెళ్తాము. దేవుడు మనల్ని కాపాడతాడు గదా! దేవుడు వెళ్ళండి అన్నాడంటే, ఆయన మనకు విజయాన్ని ఇవ్వబోతున్నాడని అర్థం. ఈ విధంగా అలా వెళ్ళాల్సుంది కానీ, ప్రజలు వారు దేవున్ని నమ్మలేకపోయారు. సమస్తము సిద్ధపరచబడి కళ్ళకి కనిపిస్తున్నప్పుడు ముందుకు వెళ్ళడం విశ్వాసం కాదండి. ప్రేమైన సంఘ సహోదరి, సహోదరులారా! ఏదో పైకి కాదు. మన ప్రాక్టికల్‌గా జీవిస్తున్న జీవితంలో, వాస్తవ పరిస్థితుల్లో విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా మారుస్తాడు. మీ ద్వారా అనేక మంది ప్రజలు రక్షణ పొందుకుంటారు. మీ హృదయాలు సంతోషంతో పొంగి పొర్లుతాయి. దేవుడెన్నడూ అబద్ధం ఆడడు. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతాడు. ఆ దేవుడు మన జీవితాల్లో పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు మీ జీవితాలు ఆశీర్వాదం, మహిమతో నింపబడతాయి. కృతజ్ఞతలు నా సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.